జిల్లాలో మెగా డిఎస్సి కింద ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలుకు సమీపంలోని వెంగమక్కపాలెం రోడ్లో గల శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. జిల్లాకు సంబంధించి 622 పోస్టులకు గాను 568 మందితో మెరిట్ లిస్టు ప్రకటించడం జరిగింది. ఈ 568 మంది అభ్యర్థులకు సెల్ ఫోన్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలి అంటూ పాఠశాల విద్యాశాఖ సమాచారం అందించింది. దాంతో 568 మంది అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని వెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా జిల్లా విద్యాశాఖ అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 12 టీములను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టీంకు 50 మంది చొప్పున అభ్యర్థులను కేటాయించడం జరిగింది. ప్రతి టీంలో ఒక మండల విద్యాశాఖ అధికారి, ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్, ఒక డిప్యూటీ తహసీల్దార్ నియమించారు. ప్రతి టీం వద్ద ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కంప్యూటర్ను కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో పాటు వారికి సపోర్ట్గా వచ్చిన కుటుంబ సభ్యులు కూర్చునేందుకు వీలుగా వెయిటింగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనను స్పెషల్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి పరిశీలించగా జిల్లా అబ్జర్వర్గా ఏపీ మోడల్ స్కూల్స్ కమిషనర్ తహేరా సుల్తానాను విద్యాశాఖ నియమించింది. ఈ నేపథ్యంలో వారిరువురు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ను సమన్వయం చేసుకుంటూ సర్టిఫికెట్ల పరిశీలన సజావుగా జరిగేలా చూస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఏ విధంగా జరుగుతుందో స్వయంగా గమనించారు. ఈ ప్రక్రియ గురించి అక్కడ బృందం జాయింట్ కలెక్టర్కు క్షుణ్ణంగా వివరించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాల గురించి కూడా జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. అభ్యర్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. హైయెస్ట్ ఏది వస్తే తీసుకుంటాం. 2-3 సార్లు రాయించారు. ఇక్కడ 1 year వచ్చేసి 19 సార్, 2 year వచ్చేసి స్కూల్ రెడ్డి గారు కూర్చోండి. రోజులలో ఎన్ని మెన్షన్ చేసుకుంటారు? 7.87 ప్లస్ 9.8 సారీ 7.89 ఇక్కడ కింద నొక్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10 minutes చేయగలిగితే 50 రూపాయలు అయిపోయింది. తప్పులేదు చేయగలిగితే
సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ మాన్యువల్గా తీసుకోండి. ఏమంటారు ఎక్కడ తీస్తారు? అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏపీ మెగా డిఎస్సి 2024 సంబంధించిన తుది జాబితా 568 పేర్లు. వాస్తవానికి మనకి పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 629, మనకి మెరిట్ లిస్టు 568 మందికి ప్రభుత్వం మనకు పంపించడం జరిగింది. ఆ మేరకు ఈ సరస్వతి కాలేజ్ ప్రాంగణంలో ఒంగోలు టౌన్లో మనము ఈ కార్యక్రమాన్ని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 12 టీంలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టీంలో కూడా ఒక ఎంఈఓ గారు, ఒక గెజిటెడ్ హెడ్ మాస్టరు, ఒక డిటి గారు పెట్టడం జరిగింది. అట్లాగే కంప్యూటరు, ఇంటర్నెట్, మిగతా అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళకి వెయిటింగ్ రూము, తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే విచారణకు సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్క టీంకి 50 మందికి ఎలకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి టీంలో కూడా దాదాపు 10 వరకు చేసి కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా సరే సందేహాల నివృత్తికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ప్రక్రియ సజావుగా ఎటువంటి ఇది లేకుండా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేయడం జరిగిందండి. ప్రకాశం డిస్టిక్కి సంబంధించి మనకి ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సిలో భాగంగా టోటల్లీ 629 క్యాండిడేట్స్ అండి. దానిలో 569 క్యాండిడేట్స్కి మనకి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చేపట్టడం జరిగింది సరస్వతి జూనియర్ కాలేజ్లో. అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగిందండి. ఎవరికి కూడా అభ్యర్థులకి ఇబ్బంది కలగకుండా కాల్ సెంటర్ ఒకటి పెట్టాము. తర్వాత పేరెంట్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి సొఫిస్టికేటెడ్గా కూర్చోబెట్టడం జరిగింది. అదర్ లాజిస్టిక్ సపోర్ట్ లైక్ రైట్ ఫ్రమ్ టిఫిన్ దగ్గర నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద వెరిఫికేషన్ సెక్షన్ మనకి కావాల్సినటువంటి నెట్ ఫెసిలిటీ అవి అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ క్యాండిడేట్స్కి కావాల్సినటువంటి క్లారిటీ మనం ఇక్కడ కంటిన్యూస్గా చెప్తూ ఉన్నాము. వెరిఫికేషన్ సెంటర్ నుంచి స్పెషల్ కియోస్క్ ఒకటి పెట్టడం జరిగింది, హెల్ప్ డెస్క్ లైక్ అందరి సందేహాలు నివృత్తి చేయడానికి. అండ్ లోపల ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లోడ్ చేసే విషయంలో కూడా అన్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పి లోపలికి పంపించడం జరుగుతుంది. అండ్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని కూడా 3 మెంబర్స్ని లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎంఈఓ, ఒక హెడ్ మాస్టర్ అండ్ ఒక డిటి సైడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా పెట్టడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనము హెడ్ ఆఫీస్కి మాట్లాడి అందరి సందేహాలు నివృత్తి చేసి ఎవరు ప్యానిక్ అవ్వకోకుండా ముందుగా క్యాండిడేట్ ఎట్టి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వకోకుండా మన సైడ్ నుంచి కావాల్సిన హెల్ప్ అంతా కూడా చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సజావుగా జరిగేలాగా ఇన్ టైంలో మొత్తం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం. ఎస్, ఓటీపీ విధానము 3 మెంబర్ కమిటీలో ఒకళ్ళకి వస్తుంది. దాని ప్రకారం వాళ్ళు అప్లోడ్ చేస్తారు. And there is no any gap for getting OTP also. If the net and Wi-Fi is very clear, we are getting in within no time. ఇప్పుడు వరకు అయితే మనకు అలాంటివి ఏమీ ఐడెంటిఫై కాలేదండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఆల్సో విల్ ఎస్కలేట్ ది ఇష్యూ టు ద హైయర్ అథారిటీస్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.